ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఉంది. తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది కుటుంబాలను ప్రభు బలపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి, మరి ఇంకను కూడా అనేకమైన పరిస్థితుల నుంచి విడుదల చేయడానికి, అద్భుతంగా దేవుడు మనలందరినీ కూడా నడిపించడానికి, సమాధానం, సంతోషం, నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. మరి ఆ సమాధానాన్ని ప్రభు మన జీవితాల్లో నింపడానికి, కోల్పోయినవన్నిటిని ప్రభు మన జీవితాల్లో మరి మనము పొందుకునేటట్లుగా ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. రండి, కలిసి ప్రభుని నామాన్ని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన మరి ఆ వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దర్శించునై ఉన్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉండగా మీరు కూడా రండి, కలిసి ఆరాధిద్దాం. మర్చిపోకండి, ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలు నేర్పిస్తున్నారు కదా. చాలా నూతనమైన బలాన్ని పొందుకుంటున్నామండి దేవుని మాటల ద్వారా. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. దేవుని మాటలు వింటే మన బ్రతుకులు మార్చబడతాయండి. మనుషుల మాటల ద్వారా మనం ఎంతగానో ఆయాసపరచబడతాం, ఎంతగానో వేదనకు గురి అవుతాం, ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని మాటలు కృంగిపోయిన మనల్ని బ్రతికిస్తుందండి, చెదిరిపోయిన మన జీవితాలను కడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రభు మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మునుపటి కంటే అధికమైన మేలును దేవుడు మనకు కలగ చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మునుపటి కంటే గొప్ప దీవెనలు, మునుపటి కంటే గొప్ప కృప. ప్రైజ్ ది లార్డ్. ఇంకను ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆరోగ్యం, అన్ని విషయాల్లో, అన్ని కోణాలలో దేవుడు మనకు మునుపటి కంటే ఎక్కువ మేళ్లతో మనల్ని నింపే దేవుడై ఉన్నారు. ఎప్పుడు మన జీవితాల్లో అది మనము చూడగలుగుతామంటే దేవుని మాట వింటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, దేవునికి లోబడుతూ అన్ని విషయాల్లో జీవితాలను ఆయన చేతులకు అప్పగించినప్పుడు మునుపటి కంటే అధికమైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. మునుపటిలో అంటే ఒక వంతే మనం దీవించబడ్డామేమో, కానీ ఇప్పుడు డబల్. ఆమేన్. దేవుని మాట వింటూ అలా ముందుకు కొనసాగితే చాలండి. అన్ని విషయాల్లో ప్రభువు మన నీతిని, మన యథార్థతను, మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం కాదు, కానీ ఏమీ లేనప్పుడు ప్రతికూల సమయంలో కూడా ప్రభులో ఆనందించే వారి బ్రతుకులు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిని ప్రభు మునిపటి కంటే ఎక్కువగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు, తన మేళ్లతో నింపే దేవుడై ఉన్నారు. మరి దేవుని మాట వింటున్నారా? పరిస్థితులు వచ్చినప్పుడు ఆగిపోతూ ఉన్నారా? చెదిరిపోతూ ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? చూడండి, పరిస్థితులను బట్టి ఇంకా ఎక్కువగా ప్రార్థించే వారిగా ఉండాలి, ఇంకా ఎక్కువగా విశ్వాసాన్ని పెంచుకునే వారిగా ఉండాలి, ఇంకెక్కువగా ప్రభు నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. ప్రతికూల సమయంలో ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా స్తుతించడం ప్రారంభిస్తామో, స్తుతి మన పరిస్థితిని మార్చివేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వదించే దేవుడై ఉన్నారు, తన మేళ్లతో నింపే దేవుడై ఉన్నారు. పరిస్థితులు ఏమీ బాగాలేవండి, అన్ని విషయాల్లో చాలా వేదనకి గురి అవుతున్నాం అని ఏ పరిస్థితిని బట్టి మీరు వేదన పడుతున్నారో, ఇదిగో ఆ పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థించండి.
ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ప్రభు మాట ఎన్నటికి కూడా నిరార్థకము కాదు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మునుపటి కంటే ఎక్కువ మేల చేత మనల్ని నింపే దేవుడై ఉన్నారు. ఆయన ఆశీర్వాదములోనికి, అధికమైన ఆశీర్వాదంలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని స్తుతించే వారిగా ఉందాం. ఆయన మేలును మన జీవితంలో అధికంగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మాటను పట్టుకొని బలముగా ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చాలా చక్కగా మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము బ్లెస్ అవుతున్నామయ్యా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో అయా ప్రోత్సహిస్తున్నాయి, బలపరుస్తున్నాయి, అద్భుతంగా నడిపిస్తున్నాయి. మీ మాటలు పట్టుకున్నప్పుడే మా బ్రతులకు విలువ కదయ్యా. మీ మాటలు అయా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో సంతోషంలోనికి నడిపిస్తున్నాయి అయా. మునుపటి కంటే ప్రభా అధికమైన మేలు చేత అయా నింపుతానని, నీ జీవితంలో నీ కుటుంబాన్ని కలుగ చేస్తానని మాట్లాడుతూ మమ్మల్ని ప్రభా ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ఉదయకాల సమయం ఈ మాటలు పట్టుకొని అయా ప్రార్థిస్తున్నారు. అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక. ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడను గాక. గొప్ప వారగుదురు గాక, దీవించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అందరినీ బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో అయినా ప్రార్థించే వారిగా ఉంటే కృపను దయచేయండి. పరిస్థితిని బట్టి చదివిపోకూడదు. నీ కొరకు నిలబడే శక్తిని దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈరోజు నూతనమైన పనులను ప్రారంభిస్తున్నారో, అది శంకుస్థాపనే కావచ్చు, లేకపోతే ప్రభా ఎదుకోండి ప్రభా ఇల్లు ఓపెనింగ్, హౌస్ వార్మింగే కావచ్చు, అది ఏదైనా వారు చేస్తున్న బిజినెస్ కావచ్చు, ఏదైనా వారి ప్రతి పనిలో మా ప్రియులందరికీ తోడే ఉండండి. క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమాన్ని కలగచ్చండి. ప్రతి బలహీనతను తొలగించండి. మీరు తోడే ఉండమని వేడుకున్నాం. ఎంతమంది అయితే బలహీనతతో కుంగిపోతున్నారో, వేదనతో పడుతున్నారో, చెదిరిపోతున్నారో, ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. విధవరాలను జ్ఞాపకం చే ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఇదిగోండి అనాథులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. లేమిలో ఉన్న, కలిమిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మీ దయచేత నడిపిస్తూ అయా అన్ని విషయాల్లో బిడ్డలకి తోడే ఉండి సహాయం చేస్తూ గొప్పవారిగా చేయమని వేడుకుంటున్నాం. అలాగనే మేము ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రయాణంలో అయా ముందుకు వెళ్తున్నారో, ఈరోజు జరుగుతున్న ప్రతి ప్రయాణంలో క్షేమం కలుగును గాక. వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడే ఉందురు గాక. వెళ్తుండగా వస్తుండగా మీ క్షేమాన్ని దయచేయండి. అలాగే ఈ రోజంతట్లో మీ కృపను ప్రభా బిడ్డల పట్ల ఉంచమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంది గాక. ప్రత్యేకంగా ఈ రోజున ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా జాబ్స్కి ఎంతమంది అయితే ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అవుతున్నారో, మరియు ప్రతి అటెంప్ట్లో దేవుడు తోడై ఉండాలి. దేవుని కృప మీకు తోడై ఉంటుంది గాక. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.